కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలు చేపడితే సహించేది లేదని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. త్వరలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి తమ దృష్టిలో ఉన్న 37 అనధికార కట్టడాలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, చట్టానికి ఎవరూ అతీతులు కారని హెచ్చరించారు. మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉండటంతో అదును చూసుకుని అక్రమదారులు రెచ్చిపోతున్నారని, అటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా త్వరలోనే ఇలాంటి వారికి నోటీసులు అందజేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొన్ని నిర్మాణాలు సిఆర్డీఏ పరిధిలోకి రావడంతో వారిని కూడా సమన్వయం చేసుకుని అక్రమ కట్టడాలతో సామాన్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాలంలో భారీగా కురిసినటువంటి వర్షాలకు సంబంధించి కూడా జంట నగరాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో కనుక తీసుకుంటే హైదరాబాద్లో సంబంధించి కూడా చాలా వరకు నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి హైడ్రా అనేటువంటి సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అక్రమంగా చెరువుల్లో ఏదైనా అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలు కూల్చేయడం కావచ్చు, దానికి సంబంధించి ఎక్కువ సంబంధించి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో కూడా అక్రమ నిర్మాణాలు కూల్చే విధంగా హైడ్రా అయితే అడుగులేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇటీవల కాలంలో బుడమేరు కాలువ కూడా పొంగడం జరిగింది. దానికి సంబంధించి కూడా బుడమేరు కాలువ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉన్నాయో అక్రమ కట్టడాలు దీనికి సంబంధించి అది ఒక ప్రధాన కారణం అని చెప్పి నీటిపారుదల శాఖలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మనకు మాట్లాడడానికి పెరంబ్లూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అక్రమ కట్టడాలకు సంబంధించి అంటే మొదటగా విజయవాడకి పరిసర ప్రాంతం అయినటువంటి పెరంబ్లూరు నియోజకవర్గంలో కానూరులో కావచ్చు, తాడిగడపలో కావచ్చు, ప్రధానంగా ఈ ఏరియాలో అనిపిస్తుంది. వీటి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ మీ అందరితో మాట్లాడడం జరిగింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ యాక్ట్ 1965 సెక్షన్ 209, 210, 217, 218, 340A ప్రకారము PO, CO అండ్ CC షేర్ షీట్లు ఫైల్ చేసి అక్రమ కట్టడాలంటే ఇక్కడ మీరు చెప్పాడు బుడమేరు కేసు వేరు, ఇక్కడ వేరు. వాటన్నిటికి కూడా ఏదైతే మనకి నిర్ణయించడం జరిగిందో చట్ట ప్రకారం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. రాబో 15 రోజుల్లో ఎవరైతే అక్రమ కట్టడాలు చేయటం జరిగిందో వాళ్ళందరి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. ఇటువంటి తారతమ్యాలు లేవు. ఇక్కడ ఎవరు కూడా స్టాఫ్ కొరత కారణంగా కొంత డిలే అయింది, వాటిని రెక్టిఫై చేసి పూర్తి చేస్తాం. సార్, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల కారణంగా కొంత రాజకీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళ పలుకుబడి హోదాను ఉపయోగించి కూడా అక్రమ కట్టడాలు అనేది బిల్డర్లు అనేది విచ్చలవిడిగా కడతా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా రాబోయే భవిష్యత్తు కాలంలో కూడా పూర్తిగా ఈ అక్రమ కట్టడాల వల్లే ఈ నదులు కావచ్చు, లేదంటే డ్రైనేజ్ వ్యవస్థ కూడా ప్రధాన కారణం అవుతుంది. ఏదైనా శాశ్వతంగా పరిష్కారం ఇచ్చే విధంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు సిస్టమ్? శాస్త్ర పరిష్కారం సంబంధించి అక్రమ కట్టడాలు సంబంధించి ఎక్కడైనా నది పోరంబొగ్గు కావచ్చు, వాగు పోరంబొగ్గులు కావచ్చు, వాటిలో కట్టిన కట్టడాలంటి మీద తప్పనిసరి చర్యలు తీసుకుంటాం. వాటికి ప్లాన్లు కూడా ఇవ్వట్లేదు. మనకి జరిగినటువంటి మన రీసెంట్ వరదల్లో మన ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కూడా రావడం జరిగింది. లోలింగ్ ఏరియా ఉండటం కారణం చేత అవన్నీ కూడా నీళ్ళు రావడం జరిగింది. తప్పనిసరిగా మన ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వాటి మీద చర్యలు తీసుకుంటాం. డ్రైనేజ్ ఆక్రమణల మీద కొన్ని బంకులు పెట్టుకున్నారు. అదేవిధంగా మన వరదలు చూస్తే అక్కడ మన కరకట్ట దగ్గర నదిలో కూడా కట్టారు. అదేమంటే నాకు పట్టా ఉందని చెప్తున్నారు. ఇటువంటి సమస్యలు వచ్చినాయి. వాటన్నిటి కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే రెవెన్యూ, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో చర్యలు తీసుకుంటాం. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో సిబ్బంది కొరత అనేది ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించి పలుమార్లు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పలుమార్లు మీరు చెప్పడం జరిగింది. అయితే ఇటీవల జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా చెప్పారు, అంటే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయబోతున్నాం. దానికి సంబంధించి గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఉన్నాయో అక్రమ కట్టడాన్ని పూర్తిగా కూల్చేస్తున్నారు, అంటే నోటీసులు ఇస్తారా, లేదంటే డిమాలిషన్ జరిగిద్దా, లేదంటే కోర్టులకు వెళ్తారా, ఏ విధంగా ఉండబోతున్నాయి చర్యలు? దాని చట్ట ప్రకారం ఇందాక చెప్పిన సెక్షన్స్ 209, 210, 217, 340A ప్రకారము నోటీసులు ఇవ్వాలి. ఫస్ట్ PO, CO, తర్వాత CC షేర్ షీట్ దాఖలు చేయాలి. దాని ప్రకారము తీసుకుంటాం. కోర్టు యొక్క ఆదేశాలు ఉంటాయి. అక్రమ కట్టడాలంటే దీంట్లో మన ప్రధానంగా ప్రజల యొక్క ప్రాణాలకి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెట్టినప్పుడు తప్పనిసరిగా దాన్ని పడగొట్టడం జరుగుతుంది. కోర్టు ఆదేశాలు కూడా ఉంటాయి. కోర్టు ఆదేశం మేరకు కూడా పనిచేయడం జరుగుతుంది. మనకి ఏదైతే గవర్నమెంట్ యొక్క ఆదేశాలు ఉన్నాయో తప్పనిసరి పాటిస్తాం. సిబ్బంది కొరత మటుకు వాస్తవం. ఒక ఇద్దరే ఉన్నారు స్టాఫ్. టౌన్ ప్లానింగ్లో నేను గతంలో ఒంగోలు చేశాను. అక్కడ 100 మంది స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ ఇద్దరితోటి చేయటం అంటే ఈక్వల్గా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఈక్వల్గా తాడిగడప మున్సిపాలిటీ ఉంది, బట్ సిబ్బంది కొరత ఉంది. దాని కూడా రాబో ట్రాన్స్ఫర్లో గౌరవ మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. స్టాఫ్ని ఏపిస్తామని చెప్పారు. ఆ స్టాఫ్ వచ్చిన తర్వాత టీమ్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసి వారంతా సహకారంతో అవన్నీ కూడా గుర్తించి గ్రాడ్యువల్గా వాటి మీద చర్యలు తీసుకుంటాం.
దీనికి సంబంధించి కూడా పెరంబలూరు నియోజకవర్గం కూడా కొన్ని పరిసర ప్రాంతాలు కూడా సిఆర్డీఏ పరిధిలో కూడా కొంతవరకు వెళ్తున్నాయి. అయితే మున్సిపాలిటీ పరిధిలో కూడా కొంతమేరకు ఉంటున్నాయి. దీనికి సంబంధించి అంటే వాళ్ళ తరపు నుంచి ఏమన్నా ఇబ్బంది కలిగే విధంగా ఉంటుందా, లేదంటే చర్యలు యథావిధిగా మీ దీనికి సంబంధించి ఏదైతే ఒక టీం రాబోతుందో అదే విధంగా మీరు వెళ్ళబోతున్నారు? సిఆర్డీఏ అధికారులు మేము కోఆర్డినేషన్ తోటి కొన్ని ప్లాన్స్ సిఆర్డీఏ ఇవ్వడం జరుగుతుంది. 300 చదరపు గజాలు దాటితే వారికి వెళ్ళిపోతుంది. 300 చదరపు గజాల లోపు మనము కమిషనర్గా నేను ఇవ్వడం జరుగుతుంది, కొన్ని ఏసీపీ గారు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్లన్నీ కూడా వారి కోఆర్డినేషన్ తోటి ఆ టౌన్ ప్లానింగ్ సిఆర్డీఏ స్టాఫ్, అదేవిధంగా మన మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ స్టాఫ్ తోటి ఇద్దరిని కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉంటే వారితో కూడా డిస్కస్ చేసి వారి పరిధిలో అయితే వాళ్ళు పరిష్కరిస్తారు, మా పరిధిలో అయితే మేము పరిష్కరించడం జరుగుతుంది. సార్ చివరికి ఒక ప్రశ్న సార్, గత ప్రభుత్వంలో కూడా బడా బిల్డింగ్ల నిర్మాణాలు కావచ్చు, దానికి సంబంధించి రాజకీయ నేతలు ముఖ్యమైనటువంటి వాళ్ళ పలుకుబడి ఉపయోగించి దాని వరకు అధికారులు స్పందించిన తీరైతే మనం గతంలో చూసినటువంటి పరిణామాలు అయితే చూస్తూ ఉన్నాం. మళ్ళీ అదే తరహాలో మళ్ళీ అదే రిపీట్ అయితే రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు వస్తే మళ్ళీ అదే రిపీట్ అయితే అంటారు, లేదంటే యాక్షన్ తీసుకుంటారు? తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామండి. ఎటువంటి చట్ట ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఒత్తిడికి తలొగ్గేలేదు. ఎందుకంటే అక్రమ కట్టడాల వల్ల చాలా కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి అటువంటి వాటికి ఎటు ప్రోత్సహించం. తప్పనిసరిగా అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరుగుతుంది.